అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథము 42 అధ్యాయం అండి. మొదటి వచనము. అతడు ఉత్తర మార్గముగా నన్ను విడిపించి బయట ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తర మార్గమునున్న ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమున ఎదురుగా ఉన్న బయటి ఆవరణపు చప్టాకు ఎదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానినొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలమొకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిండ్లకు వసారాలు ఉండుట వలన పైగదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగాను ఉండి కొరచవాయెను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా 50 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణములో ఉన్న గదుల నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణములో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గము ఉండెను. విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందిరములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులు ఉండెను. ఆ మార్గము ఆవరణములోనికి పోవు ఒకనికి తూర్పుగా ఉన్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచోటునకు ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూన కొలతతో కొలవగా 500 బారలును. దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా 500 బారలాయెను. పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలను తేలెను. 20వ వచనమండి. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. నెక్స్ట్ అధ్యాయం 43వ అధ్యాయం అండి.